అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మా సార్, ప్రస్తుతం బాలీవుడ్ ప్రముఖ హీరో సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి, అసలు ఇది దొంగే దాడి చేశాడా, లేదు అంటే దీని వెనక ఏమైనా పొలిటికల్గా ఉందా? అంటే రీసెంట్గా చూసుకున్నట్లయితే సల్మాన్ ఖాన్ పైన కూడా దాడి జరిగింది. సో బాలీవుడ్ని ఎవరైనా టార్గెట్ చేస్తున్నారా ఏంటి దీనిపైన? ఇది ఇంటి దొంగల పని అనుకుంటున్నాను నేను. దాదాపు అర్ధరాత్రి 2 గంటలప్పుడు, ఇప్పుడు మనం ఈ వీడియో చేసిన నాటికి 15 గంటలు దాటేసింది. ఈ 15 గంటలు దాటిన తర్వాత కూడా మీరు పట్టుకోలేదు ఇంకా అంటే ఎక్కడో ఏదో తేడా కొడుతోంది. ఇది ఇంటి దొంగల పనా అని అనుమానం వస్తుంది. లేకపోతే 12 గంటల తర్వాత ఎవరు అటువైపు వెళ్ళలేదు, సీసీ ఫుటేజ్ చెప్తోంది. వెళ్ళకపోతే ఈలోపే వచ్చి దాక్కుని ఉండాలి. ఎవరో తెలిసిన వాళ్ళు ఆశ్రయం ఇచ్చి ఉండాలి. వాళ్ళకి ఆశ్రయం ఇస్తే అక్కడ ఆనుపానులన్నీ కూడా వాళ్ళకి తెలిసి ఉండాలి. సో ఎందుకు ఇచ్చారు? ఒక దొంగకి దొంగ అని చెప్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం ఒక అజ్ఞాత వ్యక్తి వచ్చాడు, పిల్లలున్న రూమ్ దగ్గరికి వెళ్ళాడు, అక్కడ మెయిడ్తో గొడవ పడ్డాడు. ఈ అలికిడి విన్న సైఫ్ అలీ ఖాన్ బయటకు వచ్చాడు, అతనితో ఘర్షణ జరిగింది. అతను సైఫ్ అలీ ఖాన్ని కత్తితో గాయపరిచాడు, వెళ్ళిపోయాడు. ఎక్కడ రికార్డు కాలేదు ఇది. ఓకే. అయితే ఇప్పుడు తాజాగా పోలీసులు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఒక నిజంగా దొంగలాగే కనపడుతున్నాడు వాడు. నాకేమనిపిస్తోందంటే ఎక్కడో ఏదో తేడా ఉంది. ఇది ఓన్లీ ఎవడో గుర్తు తెలియని దొంగ వచ్చి చేసి వెళ్ళిపోయాడంటే నమ్మశక్యంగా లేదు. ఇక్కడ 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి, పిల్లల్ని ఏమన్నా ఏమార్చిన పిల్లల్ని ఎత్తుకుపోవటానికో లేకపోతే కిడ్నాప్ చేయటానికో ఏదైనా ఒక వ్యూహం, ఒక కుట్ర నడిచిందా? అందులో భాగంగా జరిగిన ఇన్సిడెంటా ఇది? పిల్లల్ని ఎత్తుకోబడానికి వచ్చాడా? ఎందుకంటే ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్కి 2 భార్యలు. ఒకళ్ళు అమృత సింగ్, 2 కరీనా కపూర్. మొదటి భార్యకి 2 పిల్లలు, రెండో భార్యకి 2 పిల్లలు. ఆస్తి తగాదాల్లో భాగంగా ఇలా జరిగిందా అని ఆలోచించవచ్చు. అలా ఆలోచిద్దామా అంటే ఇబ్రహీం కొడుకు ఇబ్రహీం పక్కనే ఉన్నాడు. హాస్పిటల్కి పట్టుకెళ్ళింది కూడా ఇబ్రహీమే పట్టుకెళ్ళాడు. కనీసం దుర్మార్గం, దౌర్భాగ్యం ఏంటంటే సైఫ్ అలీ ఖాన్ తండ్రి మన్సూర్ అలీ ఖాన్ పటోడి పెద్ద క్రికెటర్, జమీందారీ ఫ్యామిలీ. వాళ్ళకి డబ్బుకు కొదవలేదు. మొదటి నుంచి ఆస్తిపాస్తులు 100,000 కోట్లు ఉన్నవాళ్ళు. సో అలాంటప్పుడు ఇప్పుడు కూడా సైఫ్ అలీ ఖాన్ మంచి లీడింగ్ రోల్స్ చేస్తున్న నటుడు, డబ్బు సంపాదనకు లోటు లేదు. కరీనా కపూర్ కూడా గొప్ప నటి. సో ఇంత ఉండి కూడా ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే కారు లేదన్న వార్తలు వస్తున్నాయి. కారు లేకపోవడం ఏంటి విచిత్రంగా ఉంది. వ్యూహాత్మకంగా ఏమన్నా చేశారా? కుట్రనండి, వ్యూహం అనండి, ఏదైనా చేశారా? కార్లు కూడా అవైలబుల్ లేకుండా ఎవరు చేశారు? చివరికి ఆటోలో తీసుకుపోయాడట వాళ్ళ కొడుకు ఇబ్రహీం. ఆ టైంలో వాళ్ళ వైఫ్ కూడా లేనట్టు చెప్తున్నారు, పార్టీకి కూడా వెళ్ళినట్టు చెప్తున్నారు. అంటే ఇది ఎక్కడో ఏదో ఊరికే ఏదో యాదృచ్ఛికంగా జరిగిన ఘటన నేను అనుకోవట్లా. ఇందులో ఏదో దాగి ఉంది. ఇది కుటుంబ వ్యవహారాల, కుటుంబ తగాదాల, లేకపోతే వ్యక్తిగత కక్షలు, కార్పణ్యాలతో జరిగిందా అనేది తేలాల్సిన అవసరం ఉంది. పోలీసులు రిలీజ్ చేసిన ఫుటేజీలో ఆ మనిషి చాలా బక్కపలచగా ఉన్నాడు. ఆ మనిషి సైఫ్ అలీ ఖాన్ని 6 పోట్లు పొడిచాడంటే అది కూడా నమ్మశక్యంగా లేదు. కారణం ఏంటంటే సైఫ్ అలీ ఖాన్ సహజంగానే దేహదారుఢ్యం ఉండే వ్యక్తి, ఎప్పుడు ఎక్సర్సైజ్ చేస్తూ బలిష్టంగా కనపడతాడు. అలాంటి వ్యక్తిని వీడు ఇంత బక్కపలచగా ఉండేవాడు 6 పోట్లు పొడిచాడంటే అర్థం కావట్లా. కాబట్టి పోలీసులు దీని మీద విచారణ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఒక్కలే ఉన్నారా లేదంటే ఇంకెవరైనా ఉన్నారా? ఖచ్చితంగా అతను ఒక్కడే కాదు, ఏదో ఒక శక్తి వెనక దాగి ఉంది. ఆ శక్తిని బయటకు తీయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ థింగ్. రెండవది, ఇది పోలీసులకే కాదు ప్రభుత్వానికి కూడా ప్రతిష్టాత్మకమైనది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సల్మాన్ ఖాన్ మీద కూడా ఇలాంటి అటెంప్ట్లు జరిగినాయి. జరిగితే సరే, ఒక బిష్ణోయ్ అనే తెగవాళ్ళు కక్ష కట్టారనుకుందాం. తర్వాత ఇంకొక లీడర్ని చంపేశారు, వాళ్ళ కొడుకుని టార్గెట్ చేశారు. ఇలాంటి సిచ్యువేషన్లో ముంబై సేఫ్ కాదా అని ఒక దుష్ప్రచారాన్ని కూడా ప్రతిపక్షాలు చేస్తున్నాయి. కొత్తగా వచ్చిన ఏర్పడిన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం దీని మీద ఒక సవాలుగా స్వీకరించాల్సిన అవసరం ఉంది. బాంద్రా వెస్ట్ అంటే
అత్యంత రక్షణాత్మకమైన ప్రదేశం. ఎస్పెషల్లీ సైఫ్ అలీ ఖాన్ ఇంటికి వెళ్ళే వాళ్ళకి అక్కడ 7 సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు, ఇంట్లో మెయిడ్స్ ఉన్నారు. వీళ్ళందరినీ కాదని ఒక బక్కపలచటి వ్యక్తి లోపలికి వెళ్ళి గొడవ చేసి సైఫ్ అలీ ఖాన్ 6 పోట్లు పొడిచి వచ్చేయటం అంత ఈజీనా? సో సంథింగ్ ఫిషీ, ఏదో జరిగింది, దాన్ని బయట పెట్టాలి. బహుశా ఆయన స్పృహలోకి వస్తే తెలుస్తుంది అంటున్నారు. మరి ఇంటి సభ్యులు ఏమయ్యారు? వాళ్ళెవ్వరు లేరా ఇంట్లో? వాళ్ళ భార్య కాకుండా మిగతా ఎవరు లేరా ఇంట్లో అనేది కూడా తేలాల్సి ఉంది. ఎందుకంటే ఈ 2 విషయాలు, అంటే కుటుంబపరమైన తగాదాలు ఉంటే కనుక కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. పోలీసులకు పెద్ద విషయం కాదమ్మా దీన్ని డీల్ చేయడం, ఎందుకంటే ఈజీగా ట్రేస్ అవుట్ చేయొచ్చు. 4 పని మనుషులను కూడా విచారణ చేస్తూ ఉన్నారు. బట్ ఏదేమైనా ఇదొక సవాలు. ఇది కేవలం సైఫ్ అలీ ఖాన్ కోసం కాదు, రక్షణాత్మకమే ముంబై అని చెప్పటానికైనా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలి. రేపటికి బహుశా నాకు తెలిసి ఒక క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను. సార్, మీ సమయాన్ని వెచ్చించి మా వ్యూస్కి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. వెల్కమ్.